ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. రావట్లేదే. ఏం నువ్వు చేసింది? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్ ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి. నిక్కాలో హాసే. అరే ఇడేమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. రెడీ? ఎక్కడ దొంగలక్కడే ఒరే పట్టుకోలేననుకుంటున్నారా? సర్కిల్ ఇన్స్పెక్టర్ శాస్గిరిరావు ఐఏఎస్. అక్కడెలా పెట్టారా? It was at this moment that he knew. He fucked up. పడిపోయి నేను బాధపడకపోయి రోజు నడుస్తూ ఉండు, కొన్నాళ్ళకి అదే అలవాటు అవుతుంది. పాడు జీవితము. అమ్మా అమ్మా ఇది గుంజేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? స్ట్రోక్ మీద స్ట్రోక్. రావు కాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. అది 15 అడుగులు వేస్తే నా కుర్చీ రావాల్సింది 8 అడుగులకే ఈ గోడ వచ్చేసిందంటే. అరవింద్ గారు, మీరు విడివిడిగా చూడకండి, కామం కనిపిస్తుంది. అదే కలిపి చూసారనుకోండి, కామన్ గా ఉంటుంది. సాంప్రదాయిని అయ్యో శుద్ధ పవిత్రని భారతదేశంలో ఆడది బొమ్మైనా సరే ఇలా నిండుగా బయట కప్పుకుంటేనే గౌరవం. ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డాన్స్ వేస్తారు కదా రాధిక. బాగా కాలిందా సార్? బాధలు తిరిందా? అరవకో. చూస్తూ ఊరుకుంటారేంటి? ఆడవాళ్ళ గొడవల్లో తలదూరిస్తే మొహం పగిలిపోతుంది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? యాందిరయ్యా యాం చేస్తున్నా? కొంచెం ఫ్యాట్ అయింది. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. నన్నే నరే నారల్లలే. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఖర్చుపడిన కాళ్ళని రోజు కుదిపి కొమ్మేసి కలేసి మెల్లేసి ఊపేసి ఆపితే నరాల్లో చలనం వస్తుందని చిన్నప్పుడు మా తాత చెప్పాడు. విజ్ఞాన ప్రదర్శనలో పడ్డావా పడ్డావా నా కొడతా పడ్డావా? ఏం కాలేదు, ఏం కాలేదు. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. నమస్కారం సుబ్బారారా. నన్ను ముచ్చి చెప్పున్నారా? నీ అమ్మ కడుపు మాడ. అమ్మో గాడి తన్ను తన్నావు కదరా. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారండి. ఇంత కసి పెట్టుకుందా? అచ్చి బాబోయ్. ఫోటో వచ్చింది, బ్యాగ్ పోయింది. లేడీస్ ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. ఇది నేను చూడలా. అటు చూడు. ఎక్కడో కొడుతుంది సీన.
కొట్టేనా? అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేత జీజీ మీరు బయలుదేరని చెప్తాను. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బ్రహ్మం గారు అన్నట్టు కాలం మారిపోవటం అంటే ఇదేనమాట. ఆడాళ్ళు నా వల్ల కాదు, ఇక నా వల్ల కాదు. ఏరా నీతి లేని కుక్క. చేతి కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఓపిక కూడా ఓ హద్దు ఉంటుంది. ఓన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటావా? వదలను. ఎక్కడా ఈ వేళతో ఫినిష్. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడ కూర్చొని నాటకాలు తప్పుతావా? వెళ్ళమ్మా వెళ్ళు. ఇంకెప్పుడు జనాల్లోకి రాకమ్మా. అస్సలు మంచోళ్ళు కాదు. ఏం కంగారు పడకు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. ఇక్కడ ఒకటి పీకు. ఉండదు. ఏకమైనప్పుడు పీకో. అది కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమైనంతే పీకో. ఓకే ఓకే. సిస్టర్, encourage new talent. Please.